ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం లాభమైంది? ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా. ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం హెచ్ఎండిఏ పెట్టింది. ఎందుకంటే హెచ్ఎండిఏ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. హెచ్ఎండిఏ చట్టంలో ఏం రాసింది అంటే, హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా, ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి హెచ్ఎండిఏకి పూర్తి అధికారం ఉంది. హెచ్ఎండిఏ యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు, హెచ్ఎండిఏ యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నాను. కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ఒక 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టు, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టాం. ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో, స్పాన్సర్ గ్రీన్ కో, ఆయన దాదాపు 100-110 కోట్లు ఆయన ఖర్చు పెట్టారు. ఏం లాభం వచ్చింది మరి హైదరాబాద్కి అని చెప్పి మాకు ఫిబ్రవరిలో రేస్ అయిన తర్వాత, మాకు నిజానికి మేము చేయలేదు ఈ స్టడీ. కొత్త సిటీలో రేస్ అయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి నెల్సన్ అనే ఒక సంస్థ వాళ్ళు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఇంత పెద్ద రిపోర్ట్ ఉంది, మీరు అందరికీ కూడా కాపీస్ ఇస్తాను, దయచేసి చూడండి. ఇది నా కవిత్వం కాదు, నెల్సన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇదేదో హైదరాబాద్లో అమీర్పేటలోనో లేకపోతే ఢిల్లీలో సిపిలోనో ఉండేది కాదు. ఇది నిజంగా కూడా ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. వారు ఇచ్చిన రిపోర్ట్. వారు ఏం చెప్పారంటే, హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల, ఫిబ్రవరి 23లో జరిగిన రేస్ వల్ల $82 మిలియన్ ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి. ఎట్లా వస్తుంది ఎకనామిక్ బెనిఫిట్ ఒక నగరానికి అంటే, ట్రావెల్, జిఎస్టీ పేమెంట్స్, ఇండైరెక్ట్గా జరిగే ప్రచారము, 50 కంట్రీస్లో మనకి జరిగే విస్తృతమైన మనకు లభించే విస్తృతమైన పబ్లిసిటీ, ఎన్నింటి వల్ల అల్టిమేట్గా మనకి బ్రహ్మాండంగా విస్తృతమైన ప్రచారం వచ్చింది, లాభం జరిగిందని చెప్పి ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన అధ్యయన రిపోర్ట్. సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది 100-110 కోట్లు, మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది 35-40 కోట్లు, పెట్టిన ఖర్చు మొత్తం 150 కోట్లు అయితే $82 మిలియన్ లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? $82 మిలియన్ అంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే కూడా 700 కోట్లు. పెట్టింది 150 కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కలిపి, వచ్చింది దాదాపు 550 కోట్లు. ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది, హైదరాబాద్ పేరు వచ్చింది అనేది వాస్తవం. కేటీఆర్ గారు పదే పదే హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి కోసము లేదా సిటీ డెవలప్మెంట్ కోసము నేను ఏదైతే ఈ రేసింగ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా అయితే దేన్నన్నా, ఏ ప్రాజెక్ట్ నన్నా లేకపోతే ఏ టెండర్ ప్రక్రియనన్నా ఏదన్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే ఎటువంటి తప్పు లేదు. కానీ నీ సొంత లాభాలని ఏదైతే సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేసిన, అక్రమంగా చేసిన, ఆ రకంగా నువ్వు ఏ కార్యక్రమాన్ని చేసి ఉంటే 100% ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన ఎంక్వైరీ చేస్తే, ఎంక్వైరీలో నువ్వు తప్పు అని నిర్ధారణకు వస్తే 100% జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి పదే పదే నేను జైలుకు వెళ్తే భయపడను, జైలుకు వెళ్ళినా నేను స్లిమ్ అయి వస్తా, జైలుకు వెళ్ళిన తర్వాత యోగా చేసి నేను సీఎం అవుతా అని చెప్పి మాట్లాడే నువ్వు మరి ఎంక్వైరీయే కాకముందు, అసలు ఏమీ బయటపడక ముందు పదే పదే జైలుకు వెళ్తా అనే భయం ఎందుకు నీలో కనబడుతుంది అంటే, స్పష్టంగా ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరు పైన నీ కుటుంబ ఇమేజ్ పెంచుకోనికి, ఏదైతే ఆర్థికంగా స్థిరపడనికి నువ్వు ఏదైతే తప్పుదోవలో అడ్డగోలుగా అడ్డదారిగా వివరించినవని నీ యొక్క మాటలతో, నీ వైఖరితో చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరిట ఏదైతే అక్రమంగా నిధులు ఏమన్నా కొన్ని ఖాతాల్లో జమై ప్రొసీజర్ ఇంప్రాపర్ గా ఏమన్నా తెలంగాణకి సంబంధించిన ఫండ్స్ మిస్యూజ్ అయ్యింటే ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. 100% దాంట్లో దోషులుగా తేలిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. నువ్వు ఏదైతే నీ సొంత లాభాల కోసం నువ్వు రేపు పొద్దున చేసిన తప్పులకి జైల్లోకి పోతే, తెలంగాణలో ఉన్న లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే విధంగా నీ సొంత లాభాల కోసం చేసిన పనులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, ఊర్లకి, గ్రామాలకి మాట్లాడుతూ ఏదైతే ప్రెస్ ద్వారా ఏదైతే వాళ్ళందరూ కూడా నన్ను జైల్లో పెడితే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలని చెప్పని ఈ రకంగా ఒక శాసనసభ్యులుగా, బాధ్యతగా, మంత్రిగా నువ్వు ఏ రకంగా పని చేయలేకపోయినావు. ఈ రోజు కనీసం ఒక శాసనసభ్యులుగా నువ్వు తప్పు చేసిండే ఆ తప్పుని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఈ రకంగా లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసి ఏదో ఘనకార్యం చేసినా, తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో బాగు చేసినా అనే విధంగా మాట్లాడే నీ యొక్క అహంకారపూరిత వ్యాఖ్యల్ని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తున్నా.